వచ్చినట్టు మా మామ్ కి చెప్తే అంతే నోబితా. అలాగా అయితే నువ్వు ఇంటికి వెళ్ళగానే ఆ టెస్ట్ పేపర్స్ ని అక్కడైనా నీ రూమ్ లో దాచిపెట్టి. మనకి 0 వచ్చినట్టు మన మామ్స్ కి చెప్పకుండా పర్మనెంట్ గా దాచిపెట్టేద్దాం నోబితా. ఇంతకీ నువ్వేమంటావు? అవును, మన మమ్మీస్ కి కోపం వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం. హాయ్ నోబితా. హాయ్ డియాన్. మీరు ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారా? సరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు షిజుకా? నేను మా మామ్ తో కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాను. అవును కదా మామ్, కావాలంటే ఇంట్లో ఉండమని చెప్పాను. తనే షాప్ కు వస్తానని నాతో వెంటబడి మరీ వచ్చింది. బాయ్ నోబితా. బాయ్ కిడ్స్. మామ్, మన బజార్కి వెళ్ళి ఏమేమి కొనుక్కుందాం? చూసావా నోబితా, షిజుకా మామ్ ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు. అవును, నేను అదే ఫీల్ అవుతున్నాను. టేక్ కేర్ నోబితా. థాంక్స్ యూ టూ. అక్కడే ఆగు నోబితా. ఇంటికి రాగానే నువ్వు వచ్చి నాకు కనపడాలి కదా నోబితా. సారీ మామ్, నన్ను క్షమించు. స్కూల్ నుంచి రావడం ఇంత లేట్ అయిందే. హోంవర్క్ చేయకుండా వెళ్ళాను, అందుకని నన్ను స్కూల్లోనే ఉంచేశారని మాత్రం చెప్పకు. ఏమిటి మాట్లాడగా నోబితా? నిన్నే కాదు, నన్ను అక్కడ ఉండమన్నది నాకు ఏమన్నావు ఇప్పుడు? నీకు 0 మార్క్స్ వచ్చాయా? అదేంటంటే మామ్, ఇది హోంవర్క్ చేయకపోవడం కంటే చాలా ఘోరం. నీకు ఈ రాత్రికి డిన్నర్ కట్. వెళ్ళు, నీ రూమ్ లోకి వెళ్ళి చదువుకో. అర్థమైందా? రోజు మమ్మీ నన్ను తిడుతున్నారు, ప్రేమగానే మాట్లాడలేదు. నువ్వు ప్రతిసారి ఇలా 0 తెచ్చుకుంటూ ఉంటే మమ్మీ నన్ను తిట్టకుండా ఏం చేస్తారు చెప్పు? తను నన్ను తిట్టకుండా స్వీట్ గా అడ్వైస్ చేయొచ్చు కదా డోరేమాన్. అదే నేను కోరుకుంటున్నాను. తను నన్ను తిట్టకుండా ఎంకరేజ్ చేస్తే నేను క్లాస్ లో ఫస్ట్ మార్క్ తీసుకొచ్చి చూపిస్తాను. నువ్వు చెప్పేది నిజమేనా? డోరేమాన్, మమ్మీ నాతో ప్రేమగా మాట్లాడేలా నీ దగ్గర ఏదైనా గ్యాడ్జెట్ ఉందా? నా దగ్గర అలాంటి గ్యాడ్జెట్స్ ఏం లేవు గానీ ఇక నువ్వేం చెప్పినా మమ్మల్ని చేస్తారు. దీని మామ్ ఫోర్ హెడ్ మీద స్టిక్ చేసి తర్వాత నీకు కావాల్సింది అడుగు. స్టిక్కర్ ఉన్నంత సేపు మమ్మీ నువ్వేం చెప్పినా చేస్తాను నోబితా. మామ్, మరి నువ్వెన్ని కబుర్లు చెప్పిన నైట్ చేసినా ఈవేళ నీకు డిన్నర్ లేదు. అనవసరంగా నన్ను విసిగించుకు వెళ్ళు. ఏమిటి ఇలా వచ్చావు నోబితా డియర్?